హలో ఎవ్రీవన్. లాస్ట్ వీక్ అంతా 4 డేస్ కంటిన్యూగా రెయిన్ పడే వరకు ఇంట్లోనే ఉండి పిచ్చి పిచ్చిగా అనిపించిందనమాట. ఇంకా ఆల్ ఆఫ్ సడన్‌గా సండే రోజైతే మన లక్కో ఏమో తెలీదు గానీ మార్నింగే ఎండొచ్చేసింది. ఇంకా మా బుడ్డదానికైతే రోజు అట్లా కొంచెం సేపు బయట తిప్పడం అలవాటనమాట. ఇంకొక 4 డేస్ నుంచి ఇంట్లోనే ఉండేవరకు దానికి గూడా కట్టి పడేసినట్టుంది. సో, ఇంకా డైలీ వాళ్ళ డ్యాడీ అయితే మార్నింగ్ ఇలా వాకింగ్‌కి అయితే వెళ్తారనమాట. సో, ఇదైతే మాకు నియర్ బై ఉంటుంది. ఇంటి పక్కనే ఉంటుంది. సో, అలా అనేసి తీసుకొనొచ్చాం బయటికి. సో, ఇంక బయటికి తీసుకొనొస్తే ఆగుతుందా? ఎత్తుకుంటే ఉండదు, దింపినా ఆగదు. సో, అలా చేస్తదనమాట. సో, ఇక్కడైతే గ్రీనరీ చాలా బావుంటుంది. అప్పుడప్పుడైతే ఇక్కడ నెమళ్ళ సౌండ్‌లు గూడా వినిపిస్తూ ఉంటాయనమాట. సో, చాలా డేస్ అవుతుంది గదా! ఇట్లా ఎండలో బయట తిరిగని చాలా సేపు అక్కడే టైమ్ స్పెండ్ చేశాము. అండ్ ఇంక మా బుడ్డదైతే వాళ్ళ నాన్న వెనక తిరిగి తిరిగి అలసిపోయింది. వాళ్ళ నాన్న ఎక్కడో ఉంటే మేమిద్దరం మాత్రం ఎక్కడో వెనక సైడే ఉండిపోయామనమాట. మీకు అక్కడ స్పెషల్‌గా చూపిస్తున్నా గదా! నా మొహం పైన అదంతా మా బుడ్డదే చేసింది. గిల్లి గిల్లి అంత పెద్దగా చేసింది దాన్ని. సో, ఇంకా వాకింగ్ అంతా చేసుకొని ఇంటికైతే వెళ్ళేవరకి మా అత్తయ్య అయితే బట్టలన్నీ ఉతికారేశారు. హైదరాబాద్‌లో 4 డేస్ నుంచి వర్షాలే గదా! సో, ఎక్కడ చూసినా గానీ బట్టలు ఉతకడమే కనిపిస్తూ ఉంది నాకు. బట్టలు ఉతికేవాళ్ళు, ఆరేసేవాళ్ళు ఆ సౌండ్‌లే వినిపిస్తూ ఉన్నాయన్నమాట. సో, ఇంక నేనైతే ఇంటికి రాగానే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సండే అనే గానీ ఏ డే అయినా సరే ముందు చేయాల్సిన పనులు మాత్రం మనకు మాత్రం పెండింగ్ అలానే ఉంటాయి. సండే అయితే ఏంటి, ఏ డే అయితే ఏంటి బ్రేక్‌ఫాస్ట్‌లు చేసుకోవాలి, లంచ్‌కి ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకేమైనా ఎక్స్‌ట్రా వర్క్స్ ఉన్నా గానీ సండే రోజే ఫినిష్ చేసుకోవాలంటారు గదా! కాకపోతే ఏంటంటే డైలీతో కంపేర్ చేస్తే ఇలా సండేస్, వీకెండ్స్‌లో మనకు కొంచెం పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా, నిదానంగా చేసుకోవచ్చనమాట ఏదైనా కుకింగ్ ఉంటే. సో, ఇంక నేనైతే మ్యాక్స్ ఇట్లా సండేస్ మాత్రం ఏదన్నా సింపుల్‌గా అయిపోయేయి కాకుండా కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటాయి గదా! అలాంటివి పెట్టుకుంటూ ఉంటాననమాట. లైక్ ఇప్పుడు నార్మల్‌గా రెగ్యులర్‌గా ఇడ్లీలు, దోసలు అవి తింటూ ఉంటాం గాబట్టి పూరీలు కానీ అలాంటివి ఏమన్నా ఎక్కువ ప్రాసెస్ ఉండేవి మాత్రం సండేలే పెట్టుకుంటాను. నార్మల్ డేస్ అయితే మన వల్ల గానే గాదు. పొద్దున్నే లేసి ఆ పిండిలు కలుపుకొని ఇవన్నీ చేయాలంటే హెడేక్ గాబట్టి నేనైతే ఆల్రెడీ దోసలకు పెట్టేసుకున్నాననమాట. ఎందుకంటే చాలా డేస్ అవుతుంది దోసలు పోయక అనేసి నేను సండే అని గూడా ఏం లేకుండా దోసలే పెట్టేసాను. సో, ఇంకిక్కడ చూసారా మంచిగా ఫార్మినేట్ అయిపోయింది నా దోస పిండి. సో, నాకైతే దోసలు బానే వస్తాయి. ఇడ్లీతో కంపేర్ చేస్తే దోసలే బాగా వేస్తాననమాట. ఇడ్లీలు ఎందుకో ఒక్కసారేమో గట్టిగా అవుతాయి, ఒకసారేమో స్మూత్‌గా వస్తాయి. దట్టు ఇడ్లీ ఏంటంటే వేడి వేడిగా తింటేనే బావుంటాయి. సో, అలా అనేసి అందరికి ఒకటేసారి వేస్తే అందరూ ఒకటేసారి తినం గదా! సో, దోసలైతే చాలా ఈజీగా, క్విక్‌గా ఎవరికి కావాలంటే అప్పుడు వేసిచ్చేయొచ్చు. అదే ఒకప్పుడైతే పెళ్లి గాకముందు పొద్దున్నే లేచామా టిఫిన్ మన దగ్గరకొచ్చేస్తది. మధ్యాహ్నం లంచ్ ఏంటా అని ఎదురు చూసుకునే పనుండదనమాట. ఆటోమేటిక్‌గా లంచ్ టయానికి అన్నీ రెడీగా ఉండిపోతాయి. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఉండేదే కదా! రేపు బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం నానబెట్టుకోవాలి, రేపు మధ్యాహ్నం లంచ్‌కి ఏం ప్రిపేర్ జేయాలి, సరే పోనీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసామా, మధ్యాహ్నం లంచ్ అయిపోయిందా, ఇంకా ఈవినింగ్ నుంచి ఆలోచిస్తూ ఉంటాననమాట నైట్ డిన్నర్‌కి ఏం ప్రిపేర్ చేయాలని. సో, ఇదే బేసిక్‌గా రొటీన్ అయిపోతుంది మనకి. ఇదే సర్కిల్ అనమాట. ఇంగిక్కడ నేనైతే వంట చేస్తూ ఉంటే అప్పుడప్పుడొచ్చి మా వోళ్ళు డిస్టర్బ్ జేస్తారనమాట. మా ఆయన, మా అత్తయ్య, ఇంకా మా బుడ్డది ఊరికే వచ్చి ఏదో ఒకటి డోర్ కొడుతూనే ఉంటారు. సో, నార్మల్‌గా అయితే నేను డోర్ పెట్టుకోను. బట్ ఏందంటే మా బుడ్డది ఊరికే లోపలికొచ్చేస్తూ ఉంటుంది కిచెన్‌లోకి. అందుకని డోర్ పెట్టుకుంటా అనమాట. సో, ఇంకొక్కసారి కిచెన్‌లోకొచ్చామంటే చాలు నేనైతే ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి గూడా ప్రిపరేషన్స్ అన్నీ చేసిందాక బయటికి పోను. సో, ఇక్కడ చూపిస్తున్నాను గదా! మీకు సెపరేట్‌గా క్యాన్ అనేది. ఇంతకుముందు ఇదిగో ఈ ప్లాస్టిక్ బాటిల్ అయితే యూజ్ చేసేదాన్ని. దానివల్ల ఏంటంటే ఊరికే ఆ ఆయిల్ అంతా కారి అక్కడంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది. ఇంకా ఆ డబ్బా పెట్టిన ప్లేస్ అంతా ఆయిల్ తోటి జిడ్డు జిడ్డుగా ఉంటుంది. ఇంక అందుకనేసి నేనైతే ఆ ప్లాస్టిక్‌ది తీసేసి మొత్తం ఆ స్టీల్ దాన్ని యూజ్ చేస్తున్నాను. సో, ఇంక ఇక్కడైతే దోసలు వేయడం కూడా స్టార్ట్ చేశాను. 1, 2 వేసిన తర్వాత ముందైతే ఫస్ట్ మా బుడ్డదానికి ఇచ్చేస్తాను. ఎందుకంటే అది తింటూ ఉంటది కాబట్టి మనల్ని డిస్టర్బ్ చేయదు. ఇక్కడైతే ఈ నెయ్యి మా అత్తయ్య ఊరు నుంచి వస్తూ తీసుకొనొచ్చింది. ఇంక నేనైతే దోస పైన ఆయిల్‌కి బదులు ఇట్లా నెయ్యి వేసిస్తాననమాట జస్నికాకి మంచిగా తింటది. దానికోసం సెపరేట్ ప్లేట్ అనమాట. సో, తనకైతే సెపరేట్‌గా ప్లేట్‌లో వేసియాలి. లేకపోతే అస్సలు ఊరుకోదు. తన ప్లేట్ తనకిచ్చేయాలన్నమాట. పెద్దవాళ్ళు అని ఒళ్ళో పెట్టుకొని తింటారు కదా! అలా పెట్టుకొని తింటది. సో, అలానే ఇష్టం అనమాట. పిల్లలు ఏదైనా సరే ఇష్టంగా వాళ్ళంతట వాళ్ళే ఒక 2 పీసెస్ తిన్నా చాలు. అదే కొంచెం హెల్తీగా తింటారనమాట వాళ్ళు. సో, ఇక్కడైతే వర్క్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి మా బుడ్డదానికి బాతు కూడా చేపిచ్చి కొంచెం అలా బయట తిప్పుతున్నాను. ఎండొచ్చిందని చెప్పాను కదా! సో, ఎండలో అట్లా తిప్పుతూ ఉన్నా అనమాట. సో, ఈ గ్యాప్‌లో మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొనొచ్చారు. నేను జస్ట్ టిఫిన్ చేసిన తర్వాత చేద్దాంలే అని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. సో, ఇప్పుడైతే ఫస్ట్ చికెన్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ చికెన్ ప్రాసెస్ అయితే చాలా సార్లు చూపిచ్చాను నేను ఆ వీడియోస్‌లో. జస్ట్ అదంతా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా మా అత్తయ్యను, మా ఆయన అయితే మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నారనమాట. పొద్దున్నే ఆకుకూర తెచ్చుకున్నాము. దాన్నయితే మా అత్తయ్య నీట్‌గా క్లీన్ చేసి పక్కకు పెడుతున్నారు. సో, ఇక్కడైతే నా చికెన్ కూడా రెడీ అవుతుంది. దీంట్లోకైతే నేను స్పెషల్‌గా ఒక పేస్ట్ అయితే యూజ్ చేస్తాను. చాలా థిక్‌గా గ్రేవీగా ఉంటుంది. ఆనియన్స్, జీడిపప్పు, అలాగే టమాటో అండ్ చెక్క, లవంగం అవన్నీ ఉంటాయి కదా! బిర్యానీ స్పైసెస్ అవన్నీ కలుపుకొని ఒక పేస్ట్ లాగా చేసుకుంటాను. సో, ఇక్కడైతే మా బుడ్డది కూడా హెల్ప్ చేస్తుందనమాట మా అత్తయ్యకి. సో, ఇక్కడ చికెన్ కూడా ఒక 50% అయితే కుక్ అయిపోయింది కాబట్టి ఇంక నేనైతే ఇక్కడ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అది యాడ్ చేసుకుంటే మంచి థిక్‌గా గ్రేవీ అయితే వస్తుందనమాట.
చికెన్ చేసుకోవాలి గానీ, ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. ఫ్రై అని, గ్రేవీ అని, అసలు గ్రేవీస్‌లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేవీస్ చేసుకోవచ్చు. అండ్ మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. ఏంటంటే నేనైతే ఏదైనా చేశానంటే చాలు మళ్ళీ ఫస్ట్ వెంటనే షింక్ దగ్గరికెళ్ళి నీట్‌గా వాష్ చేస్తాననమాట. వాష్ చేసి పక్కకు పెడతాను. అండ్ ఇక్కడ చూసారా గ్రేవీ ఎంతొచ్చిందో, నేనైతే కొంచెం వాటర్ ఎక్కువే పోసాను. ఎందుకంటే మా తమ్ముడొస్తాడు. వాడు చికెన్ గ్రేవీయే తింటాడు. వాడసలు చికెనే తినడు. అండ్ ఇక్కడైతే జస్టికా కోసం ఫుడ్ కూడా స్టార్ట్ చేశాను. ఇక్కడ చూసారా మా జస్టికా వాళ్ళ మామయ్య ఎత్తుకొనుంటే మంచిగా బయట తిరుగుతా ఉంది. వీడు మా తమ్ముడనమాట. వీడసలు చికెన్ పీసెసే తినడు. కానీ చికెన్ కర్రీ తింటాడు. అదేందో హైలైట్ అసలు. అండ్ ఇక్కడైతే ఒక పక్కన జస్నికా కోసం గోంగూర రైస్ అండ్ ఒక పక్కన మాకైతే మా నార్మల్ రైస్ అయితే పెట్టేశాను. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసేసి ఇక్కడైతే నేను రెడీ అయిపోయాననమాట. సో, రెడీ అయిపోయి మేమైతే మూవీకి వెళ్తున్నాము. నార్మల్‌గా అయితే మాకు నియర్ బై పీవీఆర్ మాల్ ఉంటుంది నెక్సెస్. సో, దానికైతే వెళ్దాం అనుకున్నాం గానీ, సో, ఎందుకో ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలనిపించింది. ఎందుకంటే అలాంటి సింగిల్ స్క్రీన్ థియేటర్‌కి వెళ్తేనే కదా నార్మల్‌గా ఫ్లెక్సీలని, ఆ జనాలని హడావుడి కనిపించేది. సో, అదే నార్మల్‌గా పీవీఆర్‌కైతే ఇట్లాంటి హడావుడైతే అస్సలే ఉండదు. నాకైతే ఈ హడావుడి, ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ చూస్తే మా ఊర్లో ఒకటే ఒక థియేటర్ ఉండేది ఇంతకుముందు. సో, ఆ థియేటర్ దగ్గర జరిగే హంగామానే గుర్తొస్తుందనమాట. సో, ఇక్కడైతే థియేటర్‌కైతే వచ్చేసాము. 2:30కి అలా ఉంది మూవీ. సో, ఇక్కడైతే మూవీ స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగే జనాల గోల స్టార్ట్ చేశారనమాట. సో, మనమైతే మూవీకొచ్చిందే ఇలాంటి గోలని ఎంజాయ్ జేయడానికి. సో, ఏ పార్ట్ వచ్చినా వదిలిపెట్టకుండా గోల చేస్తూనే ఉన్నారు. ప్రతి సీన్‌కి గోల చేస్తూనే ఉన్నారు. నాకైతే నేను గూడా అరవాలి అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అప్పుడెప్పుడో 'గబ్బర్ సింగ్' మూవీకి వెళ్ళి ఇట్లా ఎంజాయ్ చేశాను. తర్వాత ఫస్ట్ టైమ్ అనమాట. ఒకసారి మీరు కూడా వినండి ఎంత గోల చేస్తున్నారో. మూవీ అయితే చాలా బావుంది. చాలామంది యావరేజ్ అన్నారు. అదేంటో నాకసలు అర్థం కాలేదు. మూవీ మాత్రం చాలా బావుంది. చూడాల్సిన మూవీ అనమాట. ఒక ఓల్డ్ మూవీ విషయం పక్కన పెట్టేస్తే మేమైతే ఫస్ట్ టైమ్ అనమాట మా బుడ్డదాన్ని వదిలిపెట్టి ఇలా మూవీకి రావడం. మూవీకనే కాదు అసలు బుడ్డదాన్ని వదిలిపెట్టి అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదనమాట. మహా వెళ్ళినా ఏదో బయటకు వెళ్ళి గ్రాసరీస్ అలా తీసుకొని వస్తాం మా అత్తయ్య దగ్గర వదిలిపెట్టి. ఫర్ ద ఫస్ట్ టైమ్ అయితే ఒక 3 అవర్స్ తనను వదిలిపెట్టేసి వెళ్ళాము. ఇంటికొచ్చే వరకు చూసారా ఎంత మంచిగా ఆడుకుంటుందో. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏడుస్తుందేమో, గోల చేస్తుందేమో అనుకోని. బట్ మంచిగా ఆడుకుందంట. అసలు మమ్మల్ని అడగను కూడా అడగలేదు. మంచిగా ఆడుకొని ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. నేనైతే మూవీకి వెళ్ళాననే గానీ ఇంటర్వెల్‌లో కూడా నేను వీడియో కాల్ చేసి మాట్లాడాననమాట. ఎలా ఉంది ఏంటి అని. ఇక్కడికొచ్చాక దాంతో ముచ్చట్లు పెట్టామనమాట నేను, మా హస్బెండ్. ఇంకా మేమొచ్చాక ఎంత రియాక్ట్ అవుతదనుకున్నాం. అసలు కొంచెం కూడా రియాక్షన్ లేదు మేమొచ్చామని. నార్మల్‌గానే ఉంది. సో, ఇంకప్పుడు మాకు అర్థమైందనమాట. మేము లేకపోయినా ఉంటది ఒక 2, 3 అవర్స్ మా అత్తయ్య వాళ్ళ దగ్గరని. సో, అంతే ఈ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.